ఈ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ భూమి మీద నూకలున్నంత వరకు ప్రళయాలు, ప్రమాదాలు, భూకంపాలు, సునామీలు, ఆఖరికి యముడు ఎదురొచ్చినా కూడా ఏం చేయలేడు. వారినే మృత్యుంజయులు అంటారు. ఆ మృత్యుంజయుడి పేరే రమేష్ విశ్వాస్ కుమార్. భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు. కుటుంబాన్ని కలుసుకోవడం కోసం గుజరాత్ వచ్చి తిరుగు ప్రయాణం కోసం జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం ఎక్కాడు. గాల్లోకి ఎగిరిన కొద్ది సెకండ్లకే విమానం కూలి దాంట్లో ప్రయాణిస్తున్న 241 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ భూమి తల్లికి రుణపడి ఉన్నాడో ఏమో, అతను తినే నూకలు మిగిలిన్నాయో ఏమో, అతను చేయాల్సిన పనులు పెండింగ్ లో ఉన్నాయేమో, దేవుడు మాత్రం అతన్ని ఈ ప్రమాదం నుండి తప్పించి మృత్యుంజయుని చేశాడు. ప్రపంచం మొత్తం ఇతని అదృష్టానికి ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టింది. లేకపోతే 52,000 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ బ్లాస్ట్ కావడం ఏంటి, గాల్లో విమానం కూలిపోవడం ఏంటి, విమానంలోంచి దిగి స్వయంగా నడుచుకుంటూ అంబులెన్స్ ఎక్కడం ఏంటి, అంతా భగవతేచ్ఛ. అదృష్టవంతుడిని చెడగొట్టేవాడు ఉండడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు ఉండడు అన్న సూక్తి ఇక్కడ అక్షర సత్యం. గెట్ వెల్ సూన్. రమేష్ విశ్వాస్ కుమార్. వారందరికీ మా ఛానల్ తరపున శ్రద్ధాంజలి.